హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కుకింగ్ బ్లాగ్స్ అండి. నేనైతే ఇవాళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల లడ్డు అయితే ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. నువ్వులలో చాలా చాలా రిచ్ కాల్షియం అయితే ఉంటుందండి. సో నువ్వులు తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే డైలీ ఒక లడ్డు తింటే చాలండి. మన ఎముకలకి ఎంతో దృఢత్వాన్ని తెచ్చిపెడుతుంది ఈ లడ్డు అయితే. సో డైలీ ఒకటి తినండి, హెల్తీగా ఉండండి. సో ఈ హెల్తీ టేస్టీ లడ్డు మరి ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా మరి ఇంకెందుకు ఆలస్యం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఒక బౌల్ అయితే పల్లీలు దోరగా వేయించేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించేసుకోవాలి. సో ఇలా చూడండి, ఈ విధంగా కొంచెం చిటపటలాడుతున్నప్పుడు అయితే ఈ పల్లీలు పక్కనైతే తీసి పెట్టేసుకుందాము. ఆ తర్వాత అదే బౌల్తో ఒక బౌల్ అయితే నువ్వులు అయితే యాడ్ చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టేసి నువ్వులు కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. సో ఎప్పుడైతే చిటపటలు ఆడుతున్నాయి అన్నప్పుడు మనకి నువ్వులు వేగిపోయాయని అర్థము. సో అప్పటి వరకు కూడా మనం మంచిగా దోరగా వేయించేసుకోవాలండి. సో చిటపటలు ఆడుతున్నప్పుడు తీసేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా. సో డైలీ ఒకటి తిన్నా చాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. సో అంత బాగుంటుంది లడ్డు అయితే. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం గీ యాడ్ చేసుకుందామండి. నువ్వులైతే వేగిపోయాయి, పక్కన పెట్టేసుకొని కొంచెం 1 టీ స్పూన్ గీ యాడ్ చేసుకొని నేను ముందుగా ఒక 2 కొబ్బరి కుడకలు అయితే తురిమి పెట్టుకున్నానండి. సో తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా కొంచెం దూరగా వేయించేసుకోవాలి. సో దూరగా వేయించేసుకొని చూడండి, కొంచెం గోల్డ్ కలర్ రాగానే మనమైతే తీసేసుకోవాలి. మరీ వేయించకూడదు. సో జస్ట్ నార్మల్గా కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం ఒక ప్లేట్లో వేసుకున్నాం కదండి, అవి చల్లార పెట్టుకోవాలి కొద్దిసేపు. సో చల్లారాక ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకొని ఒక 4-5 ఇలాచీలు అయితే ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. సో వేసేసుకొని ఇలా ఫైన్ పౌడర్లో అయితే మనం మిక్సీ చేసుకోవాలి. సో అదే మిక్సీ జార్లో మళ్ళీ ఒక బౌల్ అయితే మనం బెల్లం యాడ్ చేసుకుందాము. బెల్లం పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. సో తాటి బెల్లం పౌడర్ ఇది. సో యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ ఫైన్ పౌడర్లో ఒక్కసారి పల్సిస్తే సరిపోతుందండి. సో ఈ విధంగా. సో ఒక బేషన్ తీసేసుకొని మంచిగా అందులో వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత కొబ్బరి, మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి ఉంది కదండి, సో ఆ తురుము కూడా వేసేసుకోవాలి. సో వేసేసుకొని కొన్ని నువ్వులు పక్కన అయితే తీసి పెట్టుకున్నానండి నేను. ఆ నువ్వులు కూడా వేసేసుకోవాలి. సో వేసేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. సో నెయ్యి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. సో అంతా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి. సో మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ, కొబ్బరి తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తినేటప్పుడు జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ లడ్డు అయితే. సో పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మధ్యలో మనం ఇలాచీ వేసాం కాబట్టి ఫ్లేవర్ కూడా మధ్య మధ్యలో ఫ్లేవర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి, ఈ విధంగా మనం ఉండలైతే చుట్టుకోవాలి. ఇలా ఉండ చుట్టుకోవాలి. అన్నీ కలిపేసుకొని ఇలా ఉండల్లా చుట్టుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి. ఒక 20 మినిట్స్ ప్లేట్లో పెట్టేసి కొంచెం గాలికి పెట్టేసేయాలి. సో అవైతే మంచిగా గుంజుకుంటాయి లడ్డూలు అయితే. చూడండి, ఈ విధంగా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎంతో రుచికరమైన నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది. రిచ్ కాల్షియం ఉండే ఈ నువ్వుల లడ్డు. సో రోజుకొకటి తిన్నా సరిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.